ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 13వ తారీఖు బుధవారం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ సమూయేలు 15వ అధ్యాయం 20వ వచనం. కృపా సత్యములు నీకు తోడై ఉండును. 2వ సమూయేలు 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారం కృపా సత్యములు నీకు తోడై ఉండునుగాక. ఇది దేవుని వాగ్దానం. ఆయన తనతో నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి వాగ్దానాలు ఇస్తాడు. నిన్న అంటే 12వ తారీఖు కూడా ఇలాంటిదే ఇంచుమించుగా వాగ్దానం. యోబు 11వ అధ్యాయం 15వ వచనంలో నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయముగా నీవు స్థిరపడుదువు. నిర్భయంగా అంటే భయం లేకుండా నిర్భయంగా. దేవుడే మనతో మాట్లాడినప్పుడు మనం నిర్భయంగా ఉండక ఏంటి కాబట్టి నిన్నేమో దేవుడు ఆ విధంగా మాట్లాడిన దేవుడు నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయముగా నీవు స్థిరపరచబడిదెవు. ఈ వాక్యాలు నాకు ఒక కొత్త విశేషం కనపరుస్తుంది. ఉదాహరణకి ఒక దైవ సేవకుడు, అతను చెప్పిందే నేను ఇక్కడ పెడుతున్నా. తన సొంత వాళ్ళే తన దూరపు బంధువుల్లో ఒకళ్ళిద్దరితో సన్నిహితంగా ఉంటున్నారు. అంటే మా నాన్నని మీకు విరోధిగానే మీరు ఎప్పుడైనా మా దగ్గర రావచ్చు, పోవచ్చు, కలివిడిగా ఉండొచ్చు అన్నట్టుగా ఆ దైవ సేవకుని సొంత వాళ్ళే దూరపు బంధువులకి, దైవ సేవకుని దూరపు బంధువులతో బాగా చుట్టరికంగా ఉంటున్నారు. తల్లి తన బిడ్డల్ని మర్చినా నేను మరవనని చెప్పిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా వెనకాల ఎవరు ఏమనుకునేది కూడా నాకు తెలుసు. వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లో 3 మూర్ఖులు ఉన్నారు. వాళ్ళని మూర్ఖులు అంటానికి కారణం ఏంటంటే నాతో నవ్వుతూ ఉంటారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నా ఎదురుగా సంతోషంగా మంచిగా ఉన్నట్టు నటిస్తారు. వెనకాలేమో కామెడీగా ఏవో మాట్లాడుతుంటారు. వినాశకాలే విపరీత బుద్ధి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.